అండి అందరికి వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ 5791. అయితే ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మస్తు పని ఉంది అలా ఎండకు పోలేక ఈవినింగ్ పోదామని పోస్ట్ పోన్ చేసుకున్నాం ఒక 3 అవర్స్. గాజులు తీసుకోవాలి, మాకు దావత వస్తుంది, మా అన్నలు నెల కూతురు దావత వస్తుంది కాబట్టి కొంచెం చిన్న షాపింగ్ చేయాలి. ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, కానీ ఎండ భయపడి పొద్దున్న లేచి ఎప్పుడో పని చేసుకుని కూర్చున్నా అని ఇంత పొద్దునే వాళ్ళు పోతారని పోలే. అంటే ఎండ బాగుంది, కొంచెం 4 గంటలకు అట్లా వెళ్దాం అనేసి బుజ్జి అంటుంది. తను కూడా లేచింది, ఎప్పుడో లేచి రెడీ అయింది, కానీ మమ్మీ ఎండ కొడుతుంది అంటుంది. సరే మరి నాన్న నీ ఇష్టం అని చెప్పి నా కూడా నెత్తిన వస్తుంది ఎండకు, అందుకనే నూనె పెట్టించుకుంటున్నా గైస్. మళ్ళీ రేపు తల స్నానం చేయాల్సి వస్తుంది, అందుకని నాకు ఊకునే ఎండకు పానం దిమ్మర పోతుంది, గాయ అవుతుంది, అందుకని. అందరు ఏం చేస్తున్నారు? అయితే నెత్తికి కొబ్బరి ఉన్నది ఎప్పుడు చిన్నప్పటి నుంచి పారాషూట్. అట్లానే నేను రోజు డైలీ బ్లాగ్స్ పెడుతున్నా న్యాచురల్గా ఎట్లున్నా అట్లా తీసే యాజ్ ఇట్ ఈస్. నిన్న మేమైతే తిట్టింది కూడా వచ్చింది ఘోరంగా, ఏమనుకోకండి. ఎందుకంటే మా ఆయన కొంచెం నాకు అప్పటికి ఎంత ఒప్పుతో నోరు మూసుకొని ఊకున్నా, ఎంత కష్టపడి నేను వండి పెడితే బాగుంది కానీ అనకున్నా పర్వాలేదు, కానీ తిట్టకుంటే బాగుంటుంది, తిడతాడు ఆయన అట్లనే. సో అట్లా అనాల్సి వచ్చింది, కానీ దానికి మీరు బ్యాడ్ ఏం ఫీల్ అవ్వకండి. ఐ ఫీల్ ఈజ్ వెరీ బ్యాడ్, ఎందుకంటే అది క్లిప్ కట్ కాలేదు, మా బుజ్జి ఎడిటింగ్లో పోగొట్టింది. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇంకోసారి అట్లాంటి నేను అనను. ఇక్కడ చూడరు మీరు, తెల్లటి కలర్, మస్తు తెల్లటి కలర్ ఉన్నాయి. నేను ఏమంటున్నాను, అన్నీ ఏం దాపెట్టినబ్బా, ఉన్నాయి నాకు తెల్లెంటికలు. టోటల్ వైట్ హెయిర్ ముస్లాం అలాగా. అంటే నేను అప్పుడు షూటింగ్స్కి వెళ్ళేదాను కదా, సీరియల్స్లో అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసినప్పుడు ఇంకా హైలైట్స్ కలర్ వేసుకోవాల్సి వచ్చింది గైస్. అందుకనే చాలా చిన్న ఏజ్లో నాకు వైట్ హెయిర్స్ వచ్చినాయి. దానికి ఏముంది, ఇప్పుడు వేయట్లేను ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనేసి ఇంకా ఇప్పుడైనా వెళ్ళట్లేను. వస్తున్నాయి కాల్స్ అయినా కానీ అబ్బా ఎందుకులే అనేసి ఇంకా అక్కడ వెళ్ళాంత ఇప్పుడు ఓపిక నాకు లేదు. అప్పుడు వెళ్ళేదాన్ని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, కానీ భలే ఫన్ ఉండేది, బాగుండేది అప్పుడు. ఇప్పుడు అంత తర్వాత ఇంకా వద్దులే బాబాయ్ అనిపించి వెళ్ళట్లేను గైస్. అందుకే యూట్యూబ్లో జాయిన్ అయినా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. నా యూట్యూబ్ ఛానల్ని మీరు చాలా మంచి సక్సెస్ ఇవ్వండి మీరైతే. ఎగ్స్ పెట్టిన నీకోసం, పిల్లల కోసం, వాళ్ళు సండే. సో అదనమాట. ఇంకా చెప్పండి. బుజ్జి మంచి రాస్తుంది. మమ్మీ నేను కూడా నీకు రాస్తా. ఏమవుతున్నా ఎందుకురా? అసలు ఎప్పుడు నేను రాస్తా గైస్ మా బుజ్జికి. బుజ్జి మమ్మీ నేను తలలో వస్తున్నాను అనమాట ఇందాక నుంచి. పొద్దున్నే పని చేసుకొని కూర్చున్నా, ఎండకు దిమ్మరపోయినట్టు అవుతుంది పానం. నేను రాసుకుంటా అంటే లే మమ్మీ నేను రాస్తానే సరే కదా. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉండాలి గైస్. ఇట్లాంటి ఒక ఆడపిల్ల ఉంటే మనకు అదొక అన్నిటికీ మంచి పని అన్నట్టు. ఎంతైనా కొట్టినా తిట్టినా మన ఆడపిల్ల మనకు ఉండాలి. ఎందుకంటే చూడండి, నూనె పెడుతుంది కాదు, ఇట్లా కొంచెం ఏ అట్లా చీచి లేపుడు ఏం లేదు, నేను నిజం చెప్తున్నా. నా కొడుకులే బంగారం. అవును, నా కొడుకులు బంగారమే, నా బిడ్డ బంగారమే గైస్. చెప్పండి మీకు, నాకు ఇద్దరు ఒకటే, కాకపోతే నా బిడ్డ కూడా పానమే. నా కొడుకులు అమ్మాయికులు గైస్, చిన్నపిల్లగాడు. మా చిన్నోడికైతే అసలు అవుసిరా కొడుకులు అనగానే నన్ను నూకేస్తుంది కదా, చూడు ఇక చెప్పనిస్తలేదు. ఎంతైనా మరి నా కొడుకులు అమాయకులు గైస్. పెద్దోడు అమాయకుడే, చిన్నోడు ఇంకా అమాయకుడు. వాడు ఎట్లా బతాడో కూడా నాకైతే ఆ భగవంతునికి ఎరికిగా. అబ్బా మా బుజ్జి బల్ల ఎదుగుతుంది, చిక్కులు తీస్తుంది గైస్. కర్రీ పడతాను ఏం లేదు, న్యాచురల్ బ్యూటీ నాన్న మనం. నువ్వు నాకైతే మాడ వస్తుంది గైస్. మాడ నొయ్యకుండా ఏమైనా టిప్పుంటే చెప్పండి అబ్బా. ఈ ఎండకు నాకైతే పడనే పడదు. ఎండ ఎంత ఎక్కువ పడితే అంతా నాకు హెడ్ఏక్ లేచిపోతుంది అన్నట్టు, అసలు అబ్బా అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు తక్కువే ఉంది కొంచెం, ఇంకా కథం 2 అయిందా అంటే ఎండ
మస్తు ఎండ అవుతుంది. ఎండకు నెత్తంతా వస్తుంది నాకు ఇక్కడ తలంతా అసలు ఎండిపోయింది. ఇట్లా పట్టుకో, నా హెయిర్ ఎంత ఊడిపోయింది మీరు చూదురు కానీ పట్టుకో చూపి. వాయమ్మా బుజ్జి ఇంత గట్టి సిక్కులేసింది. చూడండి గైస్, నా హెయిర్ ఫాల్ అనమాట. దీన్ని హెయిర్ ఫాల్ ప్యాక్ వేసుకుందాం ఒక రోజు, ఇప్పుడు సమ్మర్ కదా. అవును కరెక్ట్ మా బుజ్జి చెప్పింది. అవును మమ్మీ. ఇది చూడండి ఎంత హెయిర్, అబ్బా ఎంత హెయిర్ ఉడుతుందో నాకైతే. ఇంక తక్కువే. నిన్నైతే తలస్నానం చేసిన రోజైతే ఇంత ఉడుతుంది. అంత పోయి గింతుంది, మిలిగింది మొత్తం పోయింది. సగం పిక్కర్లాగా పోతుంది. పిక్కర్ ఎందుకు అనకండి మీరు, పిల్లల పిక్కర్, బోన్ పిక్కర్ అట్లా. అవును మేము మాట్లాడితే నవ్వుతుంది మా బుజ్జి. చూడండి మా పెద్దోడి పక్కన చేయి వస్తుంది వాడికి. ఇంక నేను పట్టుకుంటా. ముందే బాగా పొడాడు. అయిపోయిందా? మా అన్న ఫోన్ చేసిండు ఆల్రెడీ. ఇప్పుడు లేచినాం. వానికి కడుపులా పొద్దున్న నుంచి ఇవాళ ఏమైందంటే బరిగడుపున ఎగ్ తిన్నాడు. బరిగడుపున మా బుజ్జికి ఎగ్ కానీ మా పిల్లలకి ఏందో ఎగ్గు పడవు. అయితే ఒక ఎగ్గు తిన్నాను. అలానే ఎగ్ పెట్టినా ఎందుకు వానికి ఎట్నెట్నా అవుతుంది గైస్. అయితే ఇంకో ఉన్నాడు, వానికి పన్ను తీపి లేసింది గైస్. పాపం నైట్ నుంచి పుచ్చిపన్ను పుప్పన్ను ఉంది ఇక్కడ రైట్ సైడ్. నైట్ నుంచి లేచింది పాపం వాడైతే. వాడికి ఒక కష్టం. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అలా కొంచెం అంత కొంచెం మొత్తం ఇంకా చిక్కుది. ఎంత హెయిర్ పడిందంటే నా చుట్టూ హెయిర్ ఉంది గైస్. మీకు చూపించాలంటే అమ్మా ఉంటుంది ఇంత అయినా ఇంత ఉంది. ఈ రాక్షసి పిల్లలతోని పిచ్చి పిచ్చి జిన్నేటలతో హెయిర్ ఎంత బాగుందో ఇంకా ఇంతుంది. ఈ మాత్రం ఉంది. ఇంకొకైతే గుండె అవుతుంది. సరే గైస్, మళ్ళీ హాయ్ చెప్పినా. నేను పండుతల్లి హీరో పోయిండు. మంచాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? అల్లాలా కొప్పు కట్టాలా? అల్లమ్మా హెయిర్ అంతా పడుతుంది. ఎట్లా పడుతుంది అంటే మొత్తం ఉంది. నాకు వచ్చిండు మా చిన్నోడు. చిట్టి కర్ర తల్లి దా. పాపం వీడికి పన్ను తిప్పి లేసింది. చూపిరా పన్ను తిప్పి కాలుకి దెబ్బ తాకింది. అందుకని అదొకటి పైకి పెట్టుకున్నట్లు అనమాట. వాడికి పన్ను తిప్పి లేసి. సరే అయితే బై. మా చిన్నోడికి పన్ను తిప్పి లేస్తుందన్న కదా, కొంచెం ఒక 2 వీటిని ఏమంటారు లవంగాలు, తోక లవంగాలు, కొంచెం ఉప్పు వేసి బరకగా మిక్సీ పెట్టి దానికి పన్ను మీద పెడితే నొప్పి తక్కువ అవుతుంది అనమాట. ఇది చిటిక. నాకు కూడా అప్పుడప్పుడు ఒకటి ఉంది, లేస్తే అట్లా పెడతా. పాపం వాడు నా ఒళ్ళో వచ్చి ఏడుస్తున్నాడు. సరిపోతాయా? సరిపోవా? ఇంకా పడతాను. ఎన్ని వేసినావు? 2 చాలు చాలు. నాకు కూడా ఒకటి ఉంది. నాకు కూడా ఒకటి వస్తుంది. అట్లనే పెడతా. కొంచెం పసుపు, తోకలవంగా, కొంచెం ఉప్పు కూడా వేయాలి. వేసి ఆ పంట ఏదైతే నొప్పి వేస్తే అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది చిట్కా. మీకు ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ చేయండి, ఓకేనా? అట్లనే నా వీడియోకి లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మరి నేను చిట్కా పెట్టినా కదా అందుకు. మీరు వస్తే ఇక్కడ నా తోక మా బుజ్జి అయితే ఎంత ఘోరంగా ఎలుక తోక ఇట్లా అయిపోయింది మొత్తం కూడా అసలు ఘోరంగా. సో ఓకే, మనం ఏజ్ అవుతుంటే అన్ని మార్పులు వస్తుంటాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఇప్పుడైతే ఇది మిక్స్ పెడదాం. ఈ పెద్దోడేమో గుండె ఆయనకేమో గ్యాస్ నిండిందంట, గ్యాస్ ప్రాబ్లం అయిందంట కడుపులో. ఇంకేమో పన్నులేమో అయ్యిందంట. వేస్తుంది అంత ఉబ్బిందాడ దౌడల. నిన్న రాత్రి నుంచి ఒకటే అమ్మ అమ్మ అని పిల్లికునేలాగా నా అమ్మ కళ్ళే తిరుగుతున్నాయి. నాకు కూడా బాగా అనిపిస్తుంది నిజంగా కదా. పిల్లలకి ఏమైతే చాలు, ఇంకెంత పొక్క రావాలి పొక్క. పిల్లి పని టట్టుగా ముయ్యి ముయ్యి, ఓకేనా?
ఇంకొంచెం పెట్టుకుంటారా? పెట్టుకో. ఇప్పుడు ఎట్లా మరి అదంతా? ఏం కాదు, అట్లా కొద్దిసేపు ఉంచుకోవాలి కింద దవడ. ఏం కాదు, లవంగం మంచిది, ఉప్పు మంచిదేనా, అదేమంటారు పసుపు. ఇప్పుడు ఏం చేస్తాడు అట్లా? అట్లే కాసేపు ఇట్లా పెట్టుకో. తర్వాత తగ్గిపోతుంది. నొప్పి బాగా గుంజుతుంది వాడికి. ఇక్కడ వేడైంది వాడికి ఇదంతా సైడ్. ఇంకోటి వాస్తుంది కొంచెం, నడిగి వాళ్ళకి దవడ సైడ్ చూడండి మీరు గమనిస్తే. ఇంకోటి పాపం నైట్ అంతా అనుకుంటూ మసులుతున్నాను, నిద్రపోనీలే. సరే గైస్, ఇంకా మేము ఇలా సండే మీరు ఏమేమి స్పెషల్స్ వండుకున్నారు? సండే కదా, నేనేం స్పెషల్స్ వండి నేర్పిస్తా, వచ్చేయండి నాతోని. అబ్బా రండి. సరే ఫ్రెండ్స్, ఇవాళ మా వంటలు ఏంటో చూస్తురు కానీ వచ్చేది చూపిస్తా. సండే వంటలు అయితే షార్ట్స్ పెడదామంటే మా బుజ్జి పెట్టలే. ఏదో నేను వేసి రీల్స్ పెట్టింది. ఇదిగోండి కాకరకాయ ఫ్రై. ఇది తెల్ల కాకరకాయ ఫ్రై అనమాట, చాలా బాగుంటుంది. గింజలు అయితే ఇందులో నాకు ఇష్టం. నిన్న చూపించిన కదా ఫ్రెండ్స్, అదే ఇది. అయితే నేను వండలే, ఎందుకు వండలే అని అడిగితే మీకు డౌట్ వస్తే చామగడ్డ పులుసు చేసిన, ఇంకా అదొకటే సరిపోయింది. ఇవి ఎగ్స్, పాలు, ఇంకా అన్నం, వేడి అన్నం, చుక్కకూర. ఫ్రెండ్స్ నాకు ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం? అబ్బా భలే ఉంటుంది. నాకు అన్న ఆకుకూరలు ఇష్టం ఫ్రెండ్స్. నాకు కూడా అన్ని రకాల ఆకుకూరలు తింటాను, కాయగూరలు తింటాను, కూరగాయలు తింటాను, అన్ని తింటాను, ఇష్టం, బాగుంటాయి. బట్ ఈరోజు సండే మా ఆయన చికెన్ చేస్తాను కానీ నాకు ఎందుకో చికెన్ ఎండాకాలం వద్దు, తినబుద్ధి అవుతలేదు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం అంటే వద్దు మమ్మీ అన్నారు వాళ్ళు కూడా. సో అందుకే నేను వెజ్ చేయాలి. సో ఇవాళ మా సండే వంటలు అయితే ఇవి. నచ్చితే కనుక మీకు కూడా ఇష్టం అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అబ్బా కవిత, నేనే కవిత చేసిన. కవిత పేరు కూడా గుర్తుపట్టకపోతే వేస్ట్. ఇక మమ్మీ పేరు వచ్చు కానీ ఇంకేంది మళ్ళీ ఏం పెట్టుకుంటున్నావు మరి? ఎం కవిత దాస్. మా జంట ఎలా ఉంది? బాగుందా? చెప్పే కదా నేను సర్ప్రైజ్ ఉంది, అది సర్ప్రైజ్ మీరు గెస్ చేయండి. మాకు రేపు స్పెషల్ డే ఉందన్నమాట. ఫోటో అనుకుంటున్నా, వీడియో వాటర్ తాగిపోయా. మా జంట మీకు నన్ను నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ ఏమంటే కలుస్తాం. ఏందో ఏమో ఒకైతే అర్థమే కాదు. నేను తిట్టా కలిసి నిజంగా చెప్తున్నా. అబ్బా తిట్టదంట, చెప్పావు ఎందుకు? మాట్లాడు. తెలుసు, ఫస్ట్ ఇక్కడ వచ్చినాకనే ఇక్కడ వస్తాయి. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఉంది నా ఫోటో పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకో అని కరెక్ట్ పెడుతున్నావా? పెడుతుంది. అవును, పెట్టినాక మాకు పెట్టినాక మంచిగా ఉన్నది నా బిడ్డకు. నీ అమ్మ సంపుతా లేకపోతే. హరే కృష్ణ. అమ్మా ఈయనదే అమ్మావే, ఈయనదే అమ్మా. ఈ గుంత కూడా బాగుంటుంది కదమ్మా. ఏమో కసుటి పెట్టినా మాటిలు పట్టాడు. డిస్టెన్స్ ఎక్కువ కాలే. ఏదిరా? ఈ గుంత కూడా గుంతలో గుట్టు మాటికి పెట్టాలని అట్లా సపరేట్. ఎందుకు మరి అందరూ స్టాప్ ఉంటుంది కదా. అబుజ్జి ఉంది కదా, అబుజ్జి దగ్గర అబుజ్జి మేడం వచ్చింది అంటేనే కారు ఆపితే కారు వేసుకుంటారు. ఓ మై గాడ్ గాయ్స్, ఎంతమంది అయిపోయినారు ఇక్కడ. మా ఊళ్ళంతా అయ్యారు. నాకేం తెలుసు అక్క, నాకు కూడా పోతట్టు నాకు చెప్తే అట్లా పోతాను. నా శాలరీ జీతం ఇవ్వంటే ఫస్ట్ లెక్క 10వ తారీఖు ఇస్తాను అన్నది. 10వ తారీఖు పోయి 12వ తారీఖు ఇలా ఇవ్వంటే సమయం ఓకేనా? చూసుకో.
చూపిస్తాను. నేనే సిట్టి కట్టుకోవాలి 7,500 సిట్టే కట్టాలి సంవత్సరం తింటారు ఇక్కడ చెప్పు ఆ, ఒక్కరోజు ఏం కాదన్నా అంటే అదే, నువ్వు తీరా ఎందుకు ఎందుకు కట్టుకోవాలి ఇక నిన్ను అడగుడితే ఈడ గుద్దుతో దిగినాను మేము జై శ్రీరామ్ అనుకో, ఏం కాదు ఏం కాదు. ఏం కాదురా ఏం కాదు కూర్చో కాబట్టి ఏనా లేకపోతే పక్కన ఏం కాదన్నా నీ దూరలేదు ఎందుకు అడుగుతున్నా అనేది నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడు వేస్తావా అని అంటుంది రావత కోసం. ఆ పెద్దమ్మ అయితే పెట్టేసుకున్నట్టు వేసుకొని కూర్చుంటుంది. రావతి అంట కావాలంటే పెద్దనాలు అంటే అది ఏమో తిట్టాలి వద్దు తల్లి నా అమ్మ తల్లి మంచిగా ఉంది. తల్లి రికార్డ్ అవుతుందా అక్క? అవుతుందిరా ఆవిడ పెద్ద మాట ఏంటంటాను లూజ్గా పెట్టు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదన్నా తాత రాజు తీగతుడే పుట్టేది తొందర తగ్గుతుందా ఏం కాదు దేశం అంటే ఏం కాదు. ఏం కాదు నీ కోపం ఎవరో పూజించుకుంటుంటారు అయిపోయి ఓహో ఇవ్వలే నాకు అందరు ప్రేమలే నిజంగా ఇంకా కాలేజీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో కానీ ఇవాళ స్టోర్ కూడా నా బిడ్డ అస్సలేదే అక్క బిడ్డ ఏడుస్తుంది సంతోషం చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి అమ్మ పెట్టుకోవచ్చు. మా అమ్ములు అయితే ఈ కమ్మలతోటి కూర్చుకున్నది తెలుసా నా చిన్న బిడ్డ అయిపోయింది అంతే. చెవులకు బాగుంది. అవి ఇట్లా కూడా చూడండి. ఇటు చూడు. ఇట్లా ఒక రాయిపుల లాగా చెవులు బాగా వస్తాయి బాగుంది. నాదే ఇట్లా దగ్గరకే భయం అవుతుందా? వద్దు కుట్టించుకోరానా అయిపోతుంది. నొప్పి కాదు చేకోడు ఇగో అరే ఇప్పుడు గాక్క అంటే చేసి నమ్మకం నాకు గుట్టిన తాత సరే అప్పటిదాకా మంచి బతకాలి మరి బిడ్డ. ఇప్పుడు నీ రియాక్షన్ చూసా నేను నన్ను అన్నావు కదా ఇష్టంగా కావాలనుకున్నట్టు అది కొన్ని కొన్ని భరించాలి మీకు ఆల్రెడీ పుట్టినాయి కానీ కూడినాయి. ఓ నువ్వు చిన్నది లేకపోతే నాతో దెబ్బలు పడేవు. ఏ చిన్నారా గుర్తుండు తాత తాత అవును తాత అనుకోవాలి అనుకోతే మంచిది సామాన్యంగా పడుతుంది మనోరాలు కదా చిన్న గుట్టయ్యా మనోరాలకు చిన్నగా నడగుట్టు చూడండి గ్యాస్ నేను నా బిడ్డ కోసం వస్తే ఇంతమంది వచ్చారు. వీళ్ళంతా మా ఫ్రెండ్సే. వీళ్ళు కూడా కుట్టించుకుంటారు ఇప్పుడు. ఇక్కడ అయిపోతాం వీళ్ళంతా అలా అయిపోయింది అయిపోయింది నా బిడ్డకి. బాగా ఓ మరి ఉండేదిరా ఓ తాత అంటుంది పైకి తీసుకురాదు భర్త తాత
మమ్మీకి ఏం కాదు అసలు, ఎట్లనే కూర్చుంటుంది నాకు తెలుసు. ఇంత రియాక్షన్ ఉండదు. పోతున్నాను ఇంకా నాకు అలా అయినా కాదు, అలా నేను వస్తాను. చేపించుకుంటారా అట్లా అన్నకాడికి పోయేసి వచ్చినాక బాగుందా గైస్? బామ్మ ఎట్టుందేమో. ఇప్పటి నుంచి మా వాళ్ళు చెప్పి కుట్టించుకో బుజ్జి అన్నారు. మా అక్క వాళ్ళు ఇంకా ఎప్పుడు కుట్టించుకోలేదు. ఇవాళ మా బుజ్జితో పాటు నేను కుట్టించుకున్నాను. నాతో పాటు చిల్లగా కుట్టించుకుంది. సరే లేదు, మేము తనకి వేసేంత వరకు అని ఇక్కడ నిల్చున్నాం. చూపింది కమ్మలు దగ్గరకు వచ్చి నీ దెబ్బ చూపి ఫోన్ పట్టుకో కారం లెక్కనే. ఎట్లా పోసుకున్నావు? ఎట్లా నువ్వు మరి ఎట్లా కాల్చుకున్నావు? ఎట్లా నువ్వు పోసుకున్నావు? వాటికి పడ్డాయి. అది నాకు అర్థం కాదు. నువ్వు షార్ట్స్ చూస్తున్నావు కదా, చూస్తున్నా. చూపిస్తాను నేను. అది ఫోటో కాదు, వీడియో. వీడియోనంట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఆమెకి ఇష్టమే అట్లా, కానీ వాళ్ళ మమ్మీ ఏపీ. ఇక మొత్తానికి అయితే నా బిడ్డతో పాటు నేను కూడా సైడ్ టాప్సీలు కుట్టించుకున్నా గైస్. ఎందుకంటే అసలు అటు పోయినాకనే వాళ్ళు మాకు తెలిసిన ఉన్నారు, కవిత నీకు బాగుంటాయి మీ బుజ్జి కంటే, అసలు నీకు బాగుంటాయి, ఎందుకంటే నీ చెవులు వెలుపుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, నువ్వు కూడా కుట్టించుకో బాగుంటాయి అబ్బా అంటే సర్లే అనేసి ఇంక నేను కుట్టించుకున్నాను. నేను అసలు అనుకోనే లేదు, నాకు ఇష్టం కూడా లేదు, కుట్టించుకోవడానికి కూడా లేదు. అసలు ఇట్లా అయితే అనమాట నా జీవితంలో నాకు అసలు అనుకోని సంఘటనలు అయితే ఉంటాయి. అనుకునే అయితే ఒక్కటి కూడా కాదు గైస్, నిజంగా మీరు నమ్మండి. నేను అవ్వాలి అని నేను అనుకునేది చేస్తే అది అసలు అదే అవ్వదు. అనుకోకుండా ఇట్లా అయితే అనమాట. అసలు నేను అనుకోనే లేదు, నాకు వద్దు అని అనుకున్నాను. అసలు నాకు ఇష్టం కూడా లేదు. ఇంకా అది పోయినాక లేదు నీకే బాగుంటాయి కవిత, నువ్వు కుట్టించుకో, మీ పాప కన్నా ఇంకా చెవులు చిన్న నీకు ఇక్కడ వెళ్ళిపోయినాయి, ఇంకా మొహం కూడా మంచిగా ఉన్నది, బాగుంటాయి కుట్టించుకో అంటే సరే అని నేను కుట్టించుకున్నాను అనమాట. సో మొత్తానికి అయితే వీడియో వచ్చేసి ఇది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. పోదాం పాండ్రి. మాస్క్ అదే
Ha ha ha.